కారణంగా మావయ్య గారు అసలు ఏం విన్నట్టులేరు. అవును సుప్రియ, బాబుగారు గనక వినుంటే తనని కంట్రోల్ చేసుకోలేకపోయేవారు. పరుగున వచ్చేసి ఆశీర్వదించేవారు. సర్లే, నేను కోర్టుకెళ్తాను. ఇవాళ కోర్టులో విచారణ ఉంది కదా, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. బాయ్. బాయ్. గోవిందయ్య గారు, గోవిందయ్య గారు, తొందరగా ఈ జిలేబీలు ప్లేట్లో పెట్టి తీసుకురండి వెంటనే. అలాగే. జిలేబీలు దేనికి? మీరు తీపి తినకూడదు కదా. మళ్ళీ మీరు ఆ మిఠాయిలు తీసుకొస్తారే? ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు, మళ్ళీ ఈ లోపు ఇలాంటి పనులు. ఇది మా అబ్బాయి విజయం సందర్భంగా మాధవి, నువ్వు వద్దంటానికి వీల్లేదు. నాన్నగారు, ఇంకా నా కేసు కోర్టులో విచారణ పూర్తవలేదు. ఈ లోపలే మీరు నా సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తారంటారా? ఆశీర్వదించండి. చిరంజీవ, సంతోషంగా ఉండు. ఆయన ఏ సంతోషం గురించి అంటున్నట్టు? నాకు తెలీదు. నాన్న, నువ్వొక తండ్రిని అర్థం చేసుకోవట్లేదు. మన మధ్య ఎన్ని మనస్పర్ధలైనా రావచ్చు, కానీ ఇవాళ నీ వల్ల నాకు కలిగిన సంతోషం అది నేను నాన్నగారు, మీరు కోర్టుకు వస్తున్నారు కదా, నేను కేసు వాదిస్తుంటే చూడ్డానికి, ఆర్గ్యూ చేస్తుంటే చూడ్డానికి వస్తారుగా? లేదు సాగర్, నాన్న ఆరోగ్యం బాలేదు కదా, ఇవాళ చెకప్కి వెళ్ళాలి. ఓ, మీరు కూడా అక్కడ ఉంటారనుకున్నాను. మరేం పర్వాలేదు. నేను నీ కళ్ళ ముందు అక్కడ ఉండకపోవచ్చు, కానీ నా ఆశీస్సులు మాత్రం ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీ తండ్రి ఎప్పుడు నీ నీడలా నీ వెనకే ఉంటాడు. నువ్వు నీ సంతోషాన్ని నాతో పంచుకోకపోవచ్చు, కానీ ఒకటి గుర్తుంచుకో, నీ తండ్రి నీడలాగా ఎల్లప్పుడూ నీ వెనకే ఉంటాడు. నాన్నగారు, ఏదేదో మాట్లాడుతున్నారేంటి? అసలేమైంది మీకు? ఏమైంది? ఏదైనా మర్చిపోయారా? లేదు, ఏం లేదు. వెళ్తున్నాను. థ్యాంక్స్. యూ టేక్ కేర్. బాయ్. నేను బయలుదేరినా? నాన్నగారు, ఓ మాట చెప్పనా? ఎందుకనో ఇవాళ నాకు కొంచెం నర్వస్గా అనిపిస్తుంది. మా అబ్బాయి నర్వస్ కావటమా? గోవింద గారు, తీసుకురండి తీసుకురండి, తొందరగా తొందరగా. ఇవాల్టి రోజు చాలా శుభకరమైన రోజు, చాలా సంతోషంగా ఉంది నాకు. ఇవాళ అన్నీ బాగానే జరుగుతాయి. ఇగో, ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళొస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.